సంక్రాంతి కానుకగా రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కానుంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దేళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. రైతు భరోసా విధి విధానాల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు భరోసా ప్రతిపాదనలు సిద్దం చేశారు. రైతు భరోసాకు సీలింగ్ పెడతారని, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి, ప్రభుత్వ ఉద్యోగులకు, 10 ఎకరాలు దాటిన రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. పెట్టుబడి సమయానికి ఎలాంటి సీలింగ్ కండిషన్స్ పెట్టకూడదని నిర్ణయించారు. ఇక కొండలు, గుట్టలు, వాగులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఓపెన్ ప్లాట్లు, నాలా కన్వర్షన్ చేసిన భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని డిసైడ్ చేశారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన ప్రిపేర్ చేసింది. 2 రోజుల పాటు గ్రామ స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తులు స్వీకరిస్తారు. సర్వే నెంబర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారో రైతులు దరఖాస్తు చేసుకోవాలని కమిటీ సూచిస్తుంది. వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే చేయడంతో పాటు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించేలా మంత్రివర్గ ఉపసంఘం ప్రణాళికలు సిద్దం చేసింది. సాగు భూముల విస్తీర్ణం, రైతు భరోసా సాయంతో ప్రభుత్వంపై పడే భారాన్ని సబ్ కమిటీ చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. అందులో కొండలు, గుట్టలు, వెంచర్లకు రైతు బంధు ఇవ్వటం వల్ల దాదాపు 20,000 కోట్ల రూపాయల ధనం అనర్హుల ఖాతాల్లోకి వెళ్లిందని గుర్తించారు. అలాంటి సాగు చేయని భూములు దాదాపు 15% వరకు ఉంటాయని కమిటీ అంచనా వేసింది. వాటిని మినహాయిస్తే 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు తేల్చారు. దానికి సుమారు 9,000 కోట్లు అవసరం అవుతుందని లెక్కలు కట్టారు. దీనిపై శుక్రవారం సీఎంతో కూడా చర్చించాలని సబ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. కేబినెట్ సబ్ కమిటీ ప్రిపేర్ చేసిన ప్రతిపాదనలపై జనవరి 4న జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. నిధుల విడుదలకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. ఎకరాకు 7,500 చొప్పున ఏడాదికి 2 సార్లు రైతులకు పెట్టుబడి సహాయం అందించనున్నారు.